అసలు నిజం బయటపెట్టిన పవన్ కళ్యాణ్ అందుకే చంద్రబాబుతో కలిసి ఉన్న అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాని డెవలప్మెంట్ గురించి P4 అనే కార్యక్రమాన్ని అయితే చంద్రబాబు గారు చేపట్టారనమాట. దానికి అతిథిగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. సో మరి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ నేను చంద్రబాబు గారితో ఉండటానికి కారణం అదే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక విజనరీ నాయకుడు. సో ఆయన చేతుల్లో ఉంటే రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఆయనకు ఎంతో నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. రాజకీయాల పరంగా కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ వచ్చిన ఆదాయాన్ని ఎట్లా ప్రజలకు వనరులుగా పంపించాలి అనే ప్రతి దాంట్లో కూడా ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన్ని చూసి నేను ఇంకా రాజకీయం అనేది నేర్చుకోవాలనుకుంటున్నానని కూడా ఆయన చెప్పారనమాట. సో అట్లానే చంద్రబాబు గారి పాలనలో నేను గత 3 సార్లు కూడా నేను గమనించింది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఉన్న కంపెనీలను కానీ తీసుకురావడం కానీ అట్లానే డెవలప్మెంట్లో చేయడం కానీ అట్లానే రోడ్లు కానీ ఏదన్నా కూడా అప్గ్రేడ్ చేయడం కానీ ప్రతి దాంట్లో ఆయన మంచి పాత్ర వహిస్తారు. సో అట్లానే ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని ఆయన దాన్ని ఎట్లా వాడాలి, ఆ బడ్జెట్ని ఎట్లా అలోకేట్ చేయాలి దానిపైన పూర్తి క్లారిటీ ఉన్న వ్యక్తి. మరి ఆయన లీడర్షిప్ చేయడంలో మేము ఆయన అండర్లో పనిచేయడంలో కూడా చాలా గర్విస్తున్నామని కూడా ఆయన చెప్పారనమాట. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేపట్టినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, అది ముందు తరాల వాళ్ళకు కూడా పనికొచ్చే విధంగా ఉంటుందని అయితే ఆయన చెప్పారనమాట. సో అందుకే నేను కూడా ఆయనకు మద్దతు తెలిపాను. సో ఆయన ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అనేది బాగుంటుంది. నాకు ఆయన ఇంకా 2-3 సార్లు కూడా మరీ ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందని కూడా ఆయన భావిస్తున్నారనమాట. సో అట్లానే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి, సో మనం ఎందుకంటే జగన్ లాంటి ఒక దుర్మార్గ పాలన మనం 5 ఏళ్ళు చూసాము. సో అలాంటిది మనం మళ్ళీ అతను రాణిస్తే కనుక రాష్ట్రం అనేది మరొక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా వెనకబడ్డాము. సో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీనికి మనం ఆయనకు తగినంత సహాయం మనం చేయాలి అని చెప్పి ఆయన అభిమానులకు కూడా చెప్పారనమాట. సో జన సైనికులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ముందు రాష్ట్రం అనేది ముఖ్యం, పార్టీల తర్వాత అని కూడా వాళ్ళ క్లారిటీ అయితే చెప్పారనమాట. సో నాకు ఎటువంటి పదవుల మీద దేనిపైన ఆశ లేదు, కానీ ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వం అనేది ఉంటే రాష్ట్రం అనేది చాలా సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. ఆయన విజన్లో మన ఏపీ రాష్ట్రం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇతర సింగపూర్, మలేషియా లాంటి రాష్ట్రాల్లాగా మన ఏపీ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు గారే కొనసాగాలని కూడా ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ హైలైట్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాటని అటు టీడీపీ వాళ్ళు, జన సైనికులు కూడా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు చాలా మురిసిపోతున్నారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారిని మేము అర్థం చేసుకుంటామంటూ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫుల్గా సహకరిస్తున్నారు. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చే బలంతో చంద్రబాబు గారు ఇంకెంత ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని.